మీకు తెలుసు ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడు. ఎప్పుడు మాట్లాడి నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారి ఏమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నేను కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీకు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం, అందరికీ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్వేర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకుందాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చాను. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరన్నా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా గారు, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకు ఉన్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగా అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ, మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటావాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడ్డందుకు ఇక్కడున్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండెల లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.